తెలంగాణ రైతు సోదరులందరికైతే ఒక శుభవార్త అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా వచ్చేసి 5 శుభవార్తలైతే మీ అందరికైతే ఈ రోజైతే ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి మీరైతే వెయిట్ చేస్తున్నారు. రైతు భరోసా డబ్బుల గురించి కావచ్చు, రైతు బంధు డబ్బుల గురించి కానీ మీ అందరికైతే ఆ టైం అయితే వచ్చేసిందనమాట. ఈరోజు వచ్చేసి ఏకంగా 4 జిల్లాలకైతే ఒకటేసారి రైతు బంధు డబ్బులు, రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. 20 ఎకరాలు ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో అందరికీ అమౌంట్ అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ప్రతి ఒక్కరు కూడా మీ అందరి ఖాతాలు అయితే ఈరోజు కొద్దిసేపటి తర్వాత అయితే చెక్ చేసుకోండి అనమాట. మధ్యాహ్నం 2 గంటల లోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నట్టు మనకైతే స్పష్టత అయితే వచ్చిందనమాట. మీకు డబ్బుల విషయంలో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే రైతు భరోసా డబ్బులు అలానే రైతు బంధు 2 కలిపి మీకు అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత డబ్బులు అమౌంట్ అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తాయి అనమాట, అమౌంట్లు అనేవి పడుతున్నాయా లేవా అని చెప్పేసి. ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇంకోటి అమౌంట్ విషయంలో మీ అందరికి ఇంకొక అప్డేట్ ఏమి ఇస్తున్నానంటే రైతు భరోసా అనేది చెప్పేది ఏంటంటే కేవలం రైతు భరోసా ఒక్కటే 5 ఎకరాలు లోపిస్తున్నారు. ఓకేనా, రైతు బంధు మాత్రం 20 ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు అనమాట. ఒకవేళ తర్వాత దీన్ని ఈ రైతు భరోసాను కూడా మనకి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ పెంచినా కానీ ఏమన్నా అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా నేను ఇంకో వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరే ఎవరికి అనవసరం లేదు. ఇలా చూడండి 8, 10, 15, 20, 30 ఎకరాల వరకు అయితే ఎవరికి ఇవ్వాలని చెప్పి అనుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. కేవలం 5 ఎకరాల లోపు అయితే మేము భరోసా అనేవి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. 15,000 అనమాట ఎకరానికి ఇవి వచ్చేసి అయితే ఇక్కడ ఇంకోటి ఏంది అంటే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా అనేవి ఎవరెవరికి కట్ అవుతాయి అనమాట. అంటే రాని వాళ్ళు 5 ఎకరాలు ఉండి కూడా రాని వాళ్ళకి ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఐటీ ఉద్యోగులు లాంటి ఇలా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి 5 ఎకరాలు ఉన్నా సరే, 2 ఎకరాలు ఉన్నా సరే వాళ్ళకి అమౌంట్ అయితే రాదు. కేవలం వచ్చేసి ఎవరైతే 5 ఎకరాల లోపు ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా కేవలం సాగు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వరకే డబ్బులు అయితే వస్తాయన్నమాట. ప్రభుత్వం ఇదే స్పష్టత చేసింది నిన్న మొన్న నుంచి. మీకు ఒకవేళ అమౌంట్ అయితే వస్తే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ అమౌంట్ అనేది ఇంకా రాకపోతే మాత్రం వెయిట్ చేయండి. అందరికీ అమౌంట్ అయితే త్వరలోనే వస్తాయన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.